వాసుదేవరెడ్డి గారు, కె సురేఖ గారు కదిరి నుంచి వచ్చారు. ఈయన పెళ్ళయ్యి 12 ఏళ్ళు అయింది, ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. మరి చాలా చోట్ల తిరిగారు, ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. చివరికి మన గురించి ఎలా తెలిసిందండి మీకు? మా ఫ్రెండ్ ఒకరు చెక్ చేసుకున్నారు సార్. ఇక్కడ మీ ఫ్రెండ్ వాడారు నా దగ్గర? ఇక్కడ వాడినారు, వాళ్ళు చెప్పాక మేము ఇక్కడ వచ్చాము, యూట్యూబ్లో చూసి ఇక్కడ వచ్చినాం. ఓకే, ఫ్రెండ్ రిఫర్ చేస్తే మన దగ్గరికి వచ్చారు. ఫ్రెండ్ రెఫర్ చేశారని వచ్చి ఇక్కడికి వచ్చాక ఎన్నాళ్ళు వచ్చిందండి మీ ప్రెగ్నెన్సీ? 6 months ట్యాబ్లెట్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 6 months ట్యాబ్లెట్లు వాడారు. 6 months క్లియర్ అయిపోయింది సార్. కానీ అక్కడక్కడ గ్యాప్స్ వచ్చినాయి. గ్యాప్స్ వచ్చి ఆయన మొత్తానికి 6 months కోర్స్ అయితే మన దగ్గర కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆయన ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. వారు ప్రెగ్నెన్సీ 12 ఏళ్ల తర్వాత. 13 ఏళ్ళు. ఏమైందండి? ఆపరేషన్ చేసామా మేమన్నా? ఏం లేదు సార్. ఐవీఎఫ్లో ఏమన్నా చెప్పామా? లేదు సార్. ఏమిటి? టాబ్లెట్స్తోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. 6 నెలల కోర్సు, అంతే కదా? అంతే సార్. మరి వయసు 37 సంవత్సరాలు, పెళ్ళయ్యి 12 సంవత్సరాలు. బయట మీరు ఎక్కడికి వెళ్ళినా 2-3 months మ్యాక్సిమం మందులు ఇచ్చేది. తర్వాత ఐవీఎఫ్కి వెళ్తారా లేదా లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ చేద్దామా, ఇంతే, వేరే మాటే లేదు. నువ్వు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇవే పేస్ చేశాడు ఆయన మనల్ని నమ్మి కదిరి నుంచి విజయవాడ వచ్చి మన దగ్గర మందులు వాడుకోవడం, ఈరోజు ఆ ప్రెగ్నెన్సీ పొందడం జరిగింది. ఆవిడికి సైకిల్స్ రెగ్యులరా అండి? నెలసరిలు ఎలా ఉంటాయి? స్టార్టింగ్లో ఏమో వస్తాం లేదు సార్, సరిగా లేవు, ఇర్రెగ్యులర్గా జరిగాయి. మన దగ్గర మందులు వాడాక రెగ్యులర్ అయినాయి, ఫస్ట్ రెగ్యులర్ అయినాయి. అలాగే ఆవిడకి థైరాయిడ్ కూడా ఉందన్నారు, అంతే కదా? అక్కడ థైరాయిడ్ కూడా తేడా ఉందమ్మా అని చెప్పారు. అట్లాగే ఎండోమెట్రియం పొర బాగోలేదు అని చెప్పారు, అక్కడ చెప్పినవి అన్నీ. అట్లాగే వాళ్ళు ఆపరేషన్లు ఐవీఎఫ్లు కూడా చెప్పారు, కానీ వాళ్ళకి అలా కాదు, మేము న్యాచురల్గా తెచ్చుకోవాలనే ఆశతో మన దగ్గరికి రావడం, ఇవాళ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం జరిగింది. చూడండి, 12 సంవత్సరాల తర్వాత వయసు 37 వచ్చినా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇవ్వగలిగాం 6 నెలల మందులతో. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా సక్సెస్ చేసాంగా. కాస్త లేట్ అయింది, కానీ బుల్లెట్ దిగిందా లేదా? అంతే సార్. చూడండి, స్కానింగ్లో కూడా వారు సార్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది 12 ఏళ్ళ తర్వాత, ఎన్నో కిట్లు వేసాం, ఎప్పుడు రాంది ఇప్పుడు వచ్చింది, మరి ఏం చేయాలని చెప్పి మా టెలికాలర్లకు కాల్ చేస్తే మేము బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయించుకోమన్నాం. అవన్నీ చేసుకుని మాకు పెట్టారు. ఇదిగో స్కానింగ్లో ఎర్లీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ 5 weeks 6 days అని చెప్పి చక్కగా స్కానింగ్లు ఇచ్చారు. బాబు, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ గారు కూడా క్లియర్గా ఇచ్చారు. మనం ఎక్కడ ఉన్నా అక్కడో చెక్ చేయించుకోమంటాం, ఎందుకనంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలంటే ఆ గర్భిణి ఇబ్బంది అయింది. ఒక్కసారి వచ్చి మన దగ్గరికి వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే చాలు. తర్వాత రెగ్యులర్గా మందులు కూడా కొరియర్ పెట్టించుకోమంటాం. కొరియర్ పెట్టించుకున్నారా? వాడారు. మేముండేది బెంగళూరు సార్. బెంగళూరులో ఉంటున్నారా మీరు? ఇక ఇబ్బంది అని బెంగళూరు కొరియర్ పెట్టించుకున్నారు. ఏ దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, మీ ఇష్టం. భారతదేశంలో ఎక్కడున్నా ప్రెగ్నెన్సీకి మనం మందులు పంపిస్తాం. ఒక్కసారి మాత్రం మన దగ్గరికి వచ్చి టెస్టులు చేయించుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి మందులు ఫస్ట్ 2 నెలలు క్రిములకు ఇస్తాం, భర్త భార్యకి ఇద్దరికి, అంతేనా? 2 నెలలు క్రిములకు వాడారు, తర్వాత 2 నెలలు ఏం వాడారు? హార్మోన్లకి ఎవరి కాళ్ళకే ఇచ్చాము. సరే, ఏదైనా వాళ్ళు ఎక్కడైనా వచ్చినా రాకపోయినా ఆ బిడ్డ క్షేమంగా ఉండాలని. మీరు కూడా ఇంతవరకు తీర్చుకునే అయ్యలేదు సార్, సత్యంత వరకు తీర్చుకోలేము మాత్రం. ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.